హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం మనం ఆదిలాబాద్ వంటకాల రుచుల్ని చవి చూడబోతున్నాం. మరి ఆదిలాబాద్ ప్రత్యేకతలు, అక్కడ రుచుల గురించి మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు గీతా గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో తన్ని అడిగి తెలుసుకుందాం. ఇన్వైట్ చేసేద్దామా గీతా గారిని? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి. హాయ్ గీతా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే గీతా గారు, ఆదిలాబాద్ నుంచి వచ్చారు. మరి ఆదిలాబాద్ నుంచి మాధురి కోసం ఏం తెచ్చారు? స్మైల్. అది కనిపిస్తుంది అక్కడి నుంచి కూడా వెలుగు నా మీద పడింది స్మైల్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్మైల్ తోటి మీ వెలుగు నా మీద ప్రసరింపజేసినందుకు మీకు ధన్యవాదాలు సుమి. ఓకే, చాలా మంచిది తీసుకొచ్చారు. నవ్వించు అన్నారు, అదే అందుకే స్మైలింగ్ అన్న. అదే మనం నవ్వుకుంటూ వంటలు చేసుకుందాం అయితే. సరేనా? కారం తిన్నా కూడా ఏడుస్తూనే నవ్వుతుండాలి. ఓకే, మరి ఆదిలాబాద్ లో అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు. మిమ్మల్ని యాద్ చేస్తున్నారు. నన్నే మాధురి అని నన్ను ఏదో అన్నారు. ఏంటది? యాద్ చేస్తానంటే గుర్తు చేస్తాను. యాద్ చేస్తా ఉన్నారు. ఓకే, ఆదిలాబాద్ భాష యాద్ చేస్తున్నా. నేర్పించండి అయితే అలాంటి మాటలు, 2-3 ముక్కలు. సరేనా? తప్పకుండా. ఓకే, మరి వంటలు అయితే ముందు నేర్చేసుకుంటాం మేము. సరే, ఓకే. ముందుగా ఏ వంట చేస్తున్నారు? టమాటా బరడా. టమాటా బరడా భలే ఉందండి ఇది. బరడా అది ఆదిలాబాద్ స్పెషల్. అందులో ఇంకా బ్రాహ్మణులకు, వైశ్యులకు బాగా దగ్గర వంట అన్నట్టు అది. ఓకే, సో నేర్చేసుకుందామా అండి టమాటా బరడా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టమాటా బరడా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, చాలా తక్కువ ఉన్నాయండి చూడడానికి ఇంగ్రీడియంట్స్. తక్కువ టైంలో కావాలని కదా, అప్పట్లో వంటలన్నీ కూడా తక్కువ వాటితోటే టేస్టీగా ఉండేటివి. అంటే ఇంట్లో పెద్ద ఫ్యామిలీ ఉంటే తొందర పని కావాలంటే తక్కువ టైంలో ఎక్కువ రుచి ఉండేది చేస్తున్నాను. అవును. సరే, మరి స్టార్ట్ చేద్దాం అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? లేదు, ఇది పౌడర్, ఇది శనగపప్పు. దీన్ని దొడ్డుగా రవ్వలాగా పట్టుకోవాలన్నట్టు ఫస్ట్ మిక్సీలో. అంటే ముందుగా మనం వేయించుకోవడం లాంటి? లేదు, డైరెక్ట్ గా పట్టేసుకోవడం. అంటే చాలా పట్టుకొని ఉంచుకోవచ్చు పిండి గిన్నెలో, కానీ అప్పటిదప్పుడు కూడా మనం ఇంట్లో పట్టుకొని చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి, దీన్ని పౌడర్ లాగా, దొడ్డు పౌడర్ లాగా చేసుకొని వచ్చేయండి అయితే. అయిపోయిందండి? అయిపోయింది, తీసుకొచ్చేయండి. ఏది చూపించండి. ఇట్లా బాగా పిండిలాగా కాకుండా కొంచెం దొడ్డులాగా. చూడ్డానికి అయితే మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మనకి బరకగా ఉంటుంది అన్నట్టు. రవ్వ ఇక ఒక రకంగా రవ్వ అనొచ్చు, మేమైతే బరడా అంటాం. దాన్నే బరడా అంటారా? బరడా అంటే పిండి, శనగపిండి అంటాం చూడు. శనగపిండి పప్పుతోని బరడా ఇట్లా దొడ్డుగా పట్టుకుంటే బరడా లాగా. ఓ, దాన్ని బరడా అంటారు అన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇది పోపు కోసము ఆయిల్. ఇంకేంటి, శనగపిండి మనం బరడాలా చేసేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది వంట. ఇది ఎందులో బాగుంటుంది? ఇది రైస్ లోకి మంచిగా ఉంటుంది, జొన్న రొట్టెతో కూడా తినచ్చు. ఒకటి దీని కాంబినేషన్ చల్లకడి, చల్లతోనే కడి లాగా చేస్తారు అన్నట్టుగా కాంబినేషన్. అదే మీ పెరుగు పచ్చడి అట్లా అంటారు కదా, చల్లకడి అంటారు మా సైడ్. చల్లకడి, అమ్మో చల్లకడి బరడా అంటే చిన్నపిల్లలకు కూడా ఇష్టం అదిగా. అవునా? ఇది ఇష్టపడని వాళ్ళే ఇక మా వైశ్యులు, బ్రాహ్మణ్స్ కంపల్సరీ బరడా అన్నం అంటే చల్లమిరపకాయలు, బరడా అన్నం అంటే ఖతం అయిపోద్ది. ఓకే, అయితే మీ సైడ్ ట్రెడిషనల్ గా అయితే మనకి చల్ల ఏదో అన్నారు, చల్లమిరపకాయలు, చల్లకడి. ఇది నూనె వేడైంది. ఇది కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. గీతా గారు, మీరు హౌస్ వైఫే కదా, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంటాం. 2 అమ్మాయిలు, 1 బాబు. ఓ, 3 పిల్లలు. ముఖ్యంగా అంటే మా సార్ గురించి చెప్పాలి. మా సార్ ప్రైవేట్ టీచర్, మళ్ళీ ఇది LIC ఆఫీస్లో చేస్తారు. ఓకే, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆయన కొంచెం ప్రజాసేవ ఎక్కువ అయినది. బ్లడ్ డొనేట్ చేస్తాడు. కాకపోతే రీసెంట్గా అది
60 సార్లు బ్లడ్ ఇచ్చినందుకు మా ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ తమిళసై గవర్నర్ దగ్గర నుంచి కూడా మేమంటూ తీసుకున్నాడు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మా వయసులలో 60 సార్లు ఎవరు ఇవ్వలేదు, మా సార్ ఇచ్చిండు బ్లడ్ అని. తను ఇచ్చుడు కాకుండా కూడా మళ్ళీ వేరే వాళ్ళతో కూడా ఇప్పిస్తాడు అన్నట్టుగా. చాలా సేవకుడు. అవునవును, చాలా సేవకుడు. అన్ని ఒక ఇదేని కాదు, వేరే దాంట్లోనే ఒక తను ఇస్తాడు, వేరే వాళ్ళతో కూడా ఇప్పిస్తాడు అన్నట్టుగా. మంచి ఆలోచన. 60 సార్లు ఇచ్చిండు ఇప్పటికి. గ్రేట్. అసలు సంవత్సరానికి ఒకసారి చొప్పున ఆయన ఇస్తున్నట్టే కదా. 62 ఉంటాయి. ఓకే. ఆయన స్కూల్ టైం నుంచే ఇస్తుండే, 10th ఇంటర్ నుంచే ఇస్తున్నట్టు. అప్పటికి నా పెళ్లి కాలేదు, అప్పటి నుంచే స్టార్ట్ అన్నట్టుగా. ఓకే సరే, మనకైతే ఇక్కడ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. అరవై సార్లు ఇచ్చిందంటే గ్రేటే కదా. గ్రేట్. తనకు గవర్నర్ తమిళసై నుంచి కాకుండా మా ఆదిలాబాద్లో మాది కన్యకా పరమేశ్వరి గ్రూప్ ఉంటుంది, బాడీ మెంబర్స్, వాళ్ళు కూడా సన్మానం చేసింది. దాదాపు ఒక 20-30 సార్లు సన్మానం కూడా అయింది ఆయనకు. ఇప్పటికి కూడా నడుస్తుంది ఇంకా. అవునా? వాళ్ళ ఫ్రెండ్స్, లాయర్లు, ఎక్కడెక్కడ వాళ్ళు వేరే వాళ్ళు కూడా పిలిచి, వేరే ఊరు వాళ్ళు కూడా పిలిచి సన్మానం చేస్తాను ఇంకా. అంటే ఆదిలాబాద్ జిల్లాకు ఫస్ట్. మంచి ఆరోగ్యంగా ఉంటారు ఆయన. తగ్గట్టుగా కూడా ఇలా బ్లడ్ డొనేట్ చేస్తుండడం కూడా చాలా మాతో కూడా ఇప్పించింది, మా బాబుతో ఇప్పించిండు, మా మేనల్లుతో కూడా ఇప్పించింది. ఇంకా తను ఇవ్వడమే కాకుండా. అవునా? ఓకే. ఇందులో కొంచెం పసుపు వేయాలి. ఇటు ఇచ్చేయండి. మా పిల్లలు కూడా ఎంకరేజ్ చేస్తారు ఆయనకు. కొంచెం కారం వేయాలి. ఓకే. ఇది ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కొత్తిమీర. ఓకే, మనకి కాస్త దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా పోసుకోవద్దు, ముద్ద అయితే కొంచెం పోసుకోవాలి. ఓకే. కొంచెం మనకి టమాటా మగ్గిన తర్వాత వేసుకోవాలి. కొద్దిగా పిండి వేసుకోవాలి. ఓకే. ఒక పొడుపు కథ చెప్తాను. పొడుపు కదా, చెప్పండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరుగుతుంది, ఒళ్ళంతా గాయాలు, కడుపు నిండా రాగాలు. కడుపు నిండా రాగాలు. వయలిన్ ఏదో చక్కద ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదో అది కదా, దాని పేరేంటి అర్థం కావట్లేదు కానీ. ఒళ్ళంతా గాయాలు. ఒళ్ళంతా గాయాలు, కడుపు నిండా రాగాలు. ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అది. ఒళ్ళంతా గాయాలు. ఓకే, రైట్. పిల్లన గ్రోవి. ఇప్పుడు ఇది అయింది కదా. ఓకే. దీన్ని కొద్దిగా వేసుకుంటూ కలపాలి. సరే, నేను కలుపుతాను, మీరు వేస్తూ ఉండండి. అయితే ఇట్లా పౌడర్ వేసుకుంటూ, శనగపిండిది వేసుకుంటూ కలపాలి. దగ్గరకు వస్తుందా ఇది? పౌడర్ అంటే పొడి పొడి లాగా. ఇంకొక పొడుపు కథ. ఏంటి పొడుపు కథల మీద పొడుపు కథలు? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు. నేను ఒప్పుకోను. మళ్ళీ ఇక్కడ నాకు ఏమీ తెలియట్లేదు అనుకుని మీరు అడగండి. పొడుపు కథలు నేను అలాంటివి అడగను. మరి ఇలాంటి అడుగుతారు? మీ నుంచి ఆ క్రియేటివిటీ నిజంగా మీరు గనక ఇప్పుడు గీతలా కాకుండా, హౌస్ వైఫ్ లా కాకుండా మంచి పైలట్ అయ్యారు అనుకోండి, మీరు ఏం చేసేవారు? పైలట్ అయితే ఏం చేస్తాం? నేను అక్కడ ఆ కంట్రీస్ నుంచి ఈ కంట్రీస్ కి. మీకు ఎప్పుడన్నా అనిపించిందా నేను హౌస్ వైఫ్ లా కాకుండా నేను ఇలా అవ్వుంటే ఇలా చేసేదాన్ని అని చెప్పేసి? లేదు, నాకు అట్లా లేదు. ఇంట్లో వర్క్ చేసుకుంటే మా పిల్లల్ని చూడాలని ఇష్టం నాకు. అంతే కదా. మా సార్ రూట్లోనే పోవాలి నేను. మీకు కూడా సేవా తత్వం అంతా కూడా ఎక్కువేనా? మా వాడలో, మా గల్లీలో బాగా నాది ఫేమస్. ఓకే, నైస్. ఇప్పుడు ఏంటి, అంతా అయిపోయినట్టే కదా? అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మూత పెట్టాలి. ఓకే, సరే. ఒకసారి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. ఓకే, గీతా గారి వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎంత ఆయిల్ తింటే అంత మనం మంచిగా. మనం బరడ తింటాము, బరడ ఆయిల్ తింటుంది. ఓ బాగుంది ఇది. అయితే ఇది మనం ఏ నువ్వుల నూనె, ఏ వేరుశనగ నూనె, స్వచ్ఛమైంది, స్వచ్ఛం పల్లి నూనె వేసుకోవచ్చు, బాగుంటుంది.
దీని కాంబినేషన్ చల్లకడి, చల్లమిరపకాయలు మనకు అవైలబుల్ అందే ఇవి. అవును, మూత పెట్టేసుకోవచ్చా? మూత పెట్టు. సరే, కొంచెం ఆయిల్లో మనకి మగ్గాలి కదా. అంతే. ఓకే గీత గారు, చూద్దాం ఆ బరడా ఎంతవరకు వచ్చిందో. ఓకే, అయిపోయింది. ఆయిల్లో మగ్గింది. కలిపేసుకొని బౌల్లో తీసేసుకోవడమే. అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. ఓకే, అంతే. గార్నిష్ చేద్దామా? పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, వేడివేడిగా టమాటా బరడా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టమాటా బరడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటోలు, పచ్చిశనగపప్పు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, పోపు దినుసులు, నూనె. టమాటా బరడా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిశనగపప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, టమాటో ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న శనగపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ కొద్దిగా నూనె పోసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టమాటా బరడా రెడీ. టమాటా బరడా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. చేద్దామమ్మా టేస్ట్. చూడ్డానికి ఇది ఒక ఉప్మాలా అనిపిస్తుంది కదా. అవునండి, బాగుందా? బొంబాయి రవ్వ టమాటా బాత్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, వాళ్ళు చూడడానికి అలానే ఉంది. ఇంచుమించు తినడానికి కూడా ఆ శనగపప్పు ఫ్లేవర్ తెలుస్తుంది. రవ్వ రవ్వగా ఉంటేనే బాగుంటుంది. పిండితో చేయరు, రవ్వ లాగా ఉన్నదని చేస్తారు. కొంచెం బరకగానే ఉండాలి. చాలా బాగుంటది. ఉప్మా తిన్నట్టే ఉంది. శనగపప్పు ఉప్మా అనొచ్చు, శనగపప్పు ఉప్మా అనొచ్చు, కానీ అన్నంలోకి బాగుంటది. అన్నంలోకి బాగుంటుంది. అన్నము చల్లకడికి కాంబినేషన్ బాగుంటది. నాకైతే ఇందులోనే చల్లకడి వేసేసుకుని తినేసినా బాగుంటుంది. అది కూడా బాగుంటుంది. అవునవును. ఓకే, చాలా బాగుంది. మరి సెకండ్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? ఉల్లిపాయ వడలు. ఉల్లిపాయ వడలు, అబ్బా నాకు ఎంత ఇష్టమో తెలుసు. వచ్చేది చలికాలం, వర్షాకాలం. ఇప్పుడు వర్షాకాలమే నడుస్తుంది. అదే వర్షాకాలం కదా, ఇప్పుడు నడిచేది వర్షాకాలం కదా. అవును, వర్షం పడుతుంటే వేడి వేడి వడలు తింటుంటే చాలా బాగుంది, వేరే మజా. అంతే కదా. నేర్చేసుకుందామా అండి మరి ఉల్లిపాయ వడలు? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి వడలు వేసేసుకుందాం. ఉల్లిపాయ వడలు స్టార్ట్ చేద్దాము. ముందైతే ఆయిల్ వేడి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు కలపడానికి ఒకటి బౌల్ కావాలి. ఇదిగోండి. ఇది మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో సన్నగా పొడుగ్గా తరిగినాయి. ఓకే, ఇవి మనం ఇట్లా విడివిడిగా అనుకోవాలి. ఓ, దీంట్లో వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్తోనే మనం వేరే వాటర్ పోసేది లేదు ఇక. ఇదే వాటర్తోనే. గీత గారు, మీరు ఏ వంట చేస్తే మీ పిల్లలకి బాగా ఇష్టం? అట్లా చెప్పకండి, ఏ వంట నచ్చదో అది అడగారు. చెప్తా. నచ్చదో? అన్నీ నచ్చుతాయి. అన్నీ నచ్చుతాయా? నచ్చని వంటలు అనేది లేదు. ఓ, మీరు చేస్తే అన్ని వాళ్ళకి నచ్చుతాయి అన్నమాట. అయితే ఏదైనా నచ్చుతుంది, నచ్చంది ఏది లేదు. మీ హస్బెండ్ కి? మా హస్బెండ్ కి గీత ఈ రోజు ఇది చెయ్యి గీత, తినాలనుంది అని ఏదంటారు? బజ్జీలు. ఒకటి చెప్పాలా, మా సార్కి జ్వరం వచ్చిందంటే హాస్పిటల్ పోనక్కర్లేదు, ఇంట్లోనే వైద్యం. ఏం చేస్తారు? వేడి వేడి బజ్జీలు. అవునా? జ్వరం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఓ, వేరే మందులు కూడా అవసరం లేదు ఆయనకి. ఓకే, బజ్జీలు అన్నమాట ఆయన మెడిసిన్. బజ్జీలు పోషిస్తే అయిపోద్ది. ఇది కలుపుకున్నాం కదా. ఓకే, దీంట్లో ఫస్ట్ ఇప్పుడు మనం కారం వేసుకోవాలి.
పసుపు కూడా కొంచెం, ఉప్పు వేసుకోవాలి కొంచెం. ఇది జీలకర్ర, కొంచెం నువ్వులు. ఓకే, నువ్వులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నేనైతే 2 స్పూన్లు వేస్తాను, ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇది సోప్. మార్వాడీస్ వంటలు మనకు టేస్ట్గా ఉంటాయి అంటాం కదా, అలా టెక్నిక్ ఒకటి సోంపు. సోంపుతోనే టేస్ట్. అవును. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం ఫస్ట్ కలుపుకోవాలి. ఇట్లా అంటే కలుపుకుంటే ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి, మనకు టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు చేసుకుంటాను. కలిపినాక ఒక 2-3 నిమిషాలు ఉంచినాం అనుకో, దీంట్లో తేమలాగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ని మనము ఈ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఓకే, ఇంకా మళ్ళీ సెపరేట్గా వాటర్ పోయే అవసరం లేదు. అది చెయ్యి పడాల్సిందే, చేయలేంది పని కాదు. అవ్వదు. ఎంత మిషన్లు వచ్చినా ఎంత ఇవి వచ్చినా అని మన చేయలేంది ఏది రాదు. అంతే కదా. ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా బయట తెచ్చుకున్నా అమ్మ చేతికి వంట ఏది సాటి రాదు. అమ్మ అనే పదమే కమ్మనైన పదం. మరి మీకు మీ అమ్మ చేసిన వంటల్లో ఏ వంట అంటే బాగా ఇష్టం? మా అమ్మ చేసిన సర్వపిండి. సర్వపిండి అంటే ఇష్టమా? సర్వపిండి మెత్తడి బిల్లలు చేస్తుంది. ఓకే. నాకే కాదు, మా పిల్లలకు కూడా అమ్మమ్మ ఇంటికి పోతే అవే చేయమని చెప్తారు. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి, కొంచెం శనగపిండి. ఓకే, కొంచెము బియ్యపిండి. ఇది టేస్ట్ కోసం, ఇదేమో క్రిస్పీనెస్ కోసం. ఓకే. ఇది మనం అప్పటికప్పుడే కలుపుతాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి కంపల్సరీ. మనం 5 నిమిషాలు ఉంచినాం అనుకో, ఫస్ట్ పిండిలు వేయకుండా దాంట్లోనే వాటర్ వస్తుంది, అదే వాటర్లో ఇది సరిపోద్ది. అది మనం వేరే పైనుంచి ఏం పోసుకొని అవసరం లేదు. ఇక ఉల్లిగడ్డ కూడా తల్లి లాంటిదే కదా, నీళ్ళు ఎక్కువ ఇస్తాను. అవును, ఉల్లి చేసిన తల్లి కూడా చెయ్యది అంటది కదా, అందుకోసము అమ్మకు పిల్లలకి ఏమన్నా కష్టం వస్తే ఎట్లా నీళ్ళు కారుతాయి, ఉల్లిపాయలు కూడా అట్నే వాటర్ వస్తాయి. అవును, వాళ్ళకి చేశారు. మనకి ఆయిల్ కూడా వేడైంది, పిండి కూడా తడిచిపోయింది, చక్కగా అయింది. అంతే. ఇప్పుడు మనం దీన్ని వడలాగా వేసేద్దాం. వర్షం పడుతుంటే ఇవి తింటూ ఉంటే ఆ మజాయే వేరు. సాయంత్రం పూట చేసి పెట్టే వాళ్ళు ఉండాలి. కరెక్ట్. కానీ నాలాంటి వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు అదృష్టం. నేను చేసి పెడుతుంటే వాళ్ళు. అవునా? మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? 2 అమ్మాయిలకి అయింది, బాబుకి కాలే. ఇంకా బాబున్నాడు పెళ్ళికి. అయితే ఇంకా మీకు అత్తగారు హోదా, అసలైన అత్తగారు హోదా రాలేదు ఇంకా. మా బాబుకు పెళ్ళి అయితే ఆమెను కూడా కూర్చోబెట్టి తినిపిస్తా. ఆమెను కూడా కూర్చోబెట్టి తినిపిస్తారు? నాకు అయినంత మట్టుకు. సూపర్. మా పిల్లల్ని ఎట్లా చూసుకున్నా, ఆమె కూడా ఒక ఇంటి ఆడపిల్లనే కదా. అవును. మనం కష్టపడ్డాము అత్త వాళ్ళతోని, కానీ నేనేం మా అత్తవారి ఇంట్లో ఏం కష్టపడలేదు. అందరం మంచిగా ఉంటుంటాం కలిసి. అవునవును. 4 కర్రీ చేసుకున్నారు తర్వాత, ముందు వదిలేసారు ఫ్లోలో, తర్వాత 4 కర్రీ చేసుకున్నారు. సరే, మరి ఎక్కువ మాట్లాడితే నిజాలు బయటకు వచ్చేస్తాయి, అందుకే ఒక పని చేద్దాం, మీరు వేసుకోండి. సైలెంట్. ఉల్లిపాయ వడలు రెడీ అయిపోయినట్టున్నాయి. ఓకే, ఇంక తీసేద్దాం అయితే. అవును, ఓకే. ఇవి వడల్లా కాకుండా బాల్స్ లా కూడా చేసుకోవచ్చు. అంటే వడల్లాగా అంటే కొంచెం ఇలా తెలుస్తుంది. బాల్స్ లా వేసుకోవచ్చు. ప్లేట్ కి ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేసినప్పుడు మనకి నిండుగా ఉన్నట్టుంటే అంటే వడలు ఫేమస్. వడలే ఫేమస్. అవును, వడలే బాగుంటాయి లుక్. స్నాక్ లా కూడా పెట్టవచ్చు. వేడి
వేడిగా ఉల్లిపాయ వడలు రెడీ అయిపోయండి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఉల్లిపాయ వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉల్లిపాయలు, బియ్యపిండి, కొత్తిమీర, జీలకర్ర, సోంపు, ఉప్పు, కారం, పసుపు, నువ్వులు, నూనె. ఉల్లిపాయ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి మెదుపుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, సోంపు, కొత్తిమీర వేసి చేత్తో మెదుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, బియ్యపిండి, సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. చేత్తో వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయ వడలు రెడీ. ఉల్లిపాయ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఓకే, తీసుకోండి. షేరింగా సరే. కాలుతుంది కదా. కాలుతుంది కదా. ఓకే, ఎక్కువ మనకి దీనికి బైండింగ్ అది ఏం పెట్టలేదు కాబట్టి మనం అట్లానే తినేసేయాలి. అట్లానే తినేసేయాలి. అట్లానే తినేద్దాం. పట్టుండ్రి. సోంపు వాసన వస్తుంది, స్మెల్ ఫ్రెష్గా ఉంది నోరంతా. తింటున్నా కూడా అదే మామూలుగా ఉల్లిపాయ తింటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఫ్రై అవుతుంది కదా. దానికి ఫ్రై అయితే రాదు, పైగా సోంపు అవుతుంది కాబట్టి ఫ్రెష్గా అనిపిస్తుంది. ఉల్లిగడ్డ వాసనకున్న సోంపు స్మెల్కు రెండు ఈక్వల్ అయిపోతుంది. చాలా బాగుంది నిజంగా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో గీత గారు, టేస్టీ వంటకాన్ని చాలా ఈజీగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ వంటకాల్లో భాగంగా గీతా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ అండి. చాలా చాలా బాగున్నాయి. టమాటా బరడా ట్రెడిషనల్ రెసిపీ అండ్ అలానే ఉల్లిపాయ వడలు. తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి ఆదిలాబాద్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.